చూసుకున్నట్టయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో ఎవరు నిర్మాణాలున్నా కూల్చివేస్తామంటూ తగ్గేదేలే అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే దీనికి కేటీఆర్ కూడా కవిత ఇష్యూపై కూడా రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు కనుక చూసుకున్నట్టయితే డిజిటల్ అరెస్ట్ దడ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారంటూ వాట్సాప్ కాల్, చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించి కోట్లు స్వాహా, వృద్ధులే లక్ష్యంగా సైబర్ నేరస్తుల కొత్త తరహా దందా, పార్టీలను చూడబం, చెరువులు నాలాలు పార్కుల పరిరక్షణే ధ్యేయం, కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ దారుణంగా మారుతుంది. 2020లోనే జన్వాడ ఫామ్ హౌస్ లో అక్రమాల గుర్తింపు. ఇక లీజు విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు చెప్పలేదు? కవిత బెయిల్పై ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే చెరువులు నాలాలు పార్కుల పర్యవేక్షణే ధ్యేయమంటూ కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ లో దారుణంగా ఉంటుందంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఈ మేరకు ఆయన జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు చెప్పలేదు, లీజుకు తీసుకున్నామంటూ జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ. మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం సీఎం రేవంత్. ప్రధానంగా చూసుకున్నట్టయితే కన్న తల్లులను తలపించేలా తెలంగాణ విగ్రహం పెడతామంటూ మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ 9న విగ్రహ ఆవిష్కరణ చేస్తామంటూ, అలాగే మేధావుల సూచన మేరకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే జహీరాబాద్ లో పారిశ్రామిక నగరం 2361 కోట్లతో 3245 ఎకరాల్లో అభివృద్ధి, 10,000 కోట్ల పెట్టుబడులు, 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర. తెలంగాణలో 10 నగరాల్లో ప్రైవేట్ FM రేడియోకు అవకాశం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణలో 10 నగరాల్లో ప్రైవేట్ FM రేడియోకు అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ మేరకు 2361 కోట్లతో 3245 ఎకరాల్లో అభివృద్ధి చేరున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిజం నిలకడపై తెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తా కవిత. హైదరాబాద్ చేరుకున్న బారాస ఎమ్మెల్సీ. తల్లికి పాదాభివందనం, అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం. నేడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలవనున్న కవిత. ప్రధానంగా చూసుకున్నట్టయితే కవిత తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత నిన్న తల్లిని కలవడం జరిగింది. అలాగే ఈ మేరకు ఆవిడ అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం అయింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నిబంధనల ప్రకారమే ముందుకెళ్లండి. హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం. తహసీల్దార్ నోటీసులనే షోకాస్ గా పరిగణించి ఆధారాలు సమర్పించాలని మర్రి మారుతి విద్యా సంస్థలకు స్పష్టీకరణ. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే హైడ్రా విషయంలో ఇటు హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తుంది. అయితే హైడ్రా విషయంలో నిబంధనలకు ప్రకారమే ముందుకెళ్లండి. హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం చేసింది. అలాగే తహసీల్దార్ నోటీసులనే షోకాస్ గా పరిగణించి ఆధారాలు సమర్పించాలని ఇటు మర్రి అలాగే మారుతి విద్యా సంస్థలకు కూడా స్పష్టీకరించింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే SBI చైర్మన్ గా శ్రీనివాసులు శెట్టి బాధ్యతల స్వీకారం. PO నుంచి బ్యాంక్ అధిపతి స్థాయికి ఎదిగిన తెలుగు తేజం. అసలే నేరం, ఆపై దుఃఖాభారం. ట్రాక్టర్తో దిగొట్టి యువకుడు పాలయానం, చివరికి పుట్టెడు విషాదం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు కనుక చూసుకున్నట్టయితే నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదల, కేసీఆర్ల ఆరంభ సూరత్వం కాదు, ఆయనతో పోలికేంటి సీఎం రేవంత్. కూల్చివేతలపై ఒత్తిడి ఉంది, అయినా వెనక్కి తగ్గం. నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే దగ్గరుండి కూల్చేస్తా. 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు. ఎన్నికల అఫిడవిట్ లో జన్వాడ ఫామ్ హౌస్ గురించి దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలి. అక్రమ నిర్మాణాలు చేసిన BRS ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల రికార్డులు మాయం. హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షతనే నిజ నిర్ధారణ కమిటీ. మీడియాతో సీఎం చిట్చాట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైడ్రా విషయంలో కూల్చివేతలు ఆపుబోమంటూ ఒకవేళ నా కుటుంబమే గనక ఒకవేళ ఆక్రమణలు చేపడితే 5 రోజుల్లో కూల్చేస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే కేసీఆర్ అఫిడవిట్ లో ఎందుకు జన్వాడ ఫామ్ హౌస్ గురించి వ్యాఖ్యానించలేదు, అలాగే ఆయనకి వ్యాఖ్యానించినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలి అంటూ కూడా వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ల ఆరంభ సూరత్వం కాదు, ఆయనతో పోలికేంటి నాకు అంటూ కూడా ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అయితే ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు జరిగింది. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారుల సర్వే. ఫిరంగి నాలా హద్దులు సర్వే నంబర్లను పరిశీలించిన అధికారులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే జన్వాడ ఫామ్ హౌస్ మీద కూడా అధికారులు సర్వే చేశారు. అయితే ఫిరంగి నాలా హద్దులు సర్వే నంబర్లను పరిశీలించారు. ఈ మేరకు మనం చూసుకున్నట్టయితే జన్వాడ ఫామ్ హౌస్
అధికారులు సర్వే చేయడం జరిగింది. ఇక రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు, టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు ఆఫీసర్లు, కుటుంబ నిర్ధారణ మొదలు ఆధార్ కార్డు వివరాల సేకరణ, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో 4.24 లక్షల అకౌంట్లు. ఇక 4 రోజుల్లో సర్వే ఇక పూర్తి చేసేందుకు నిర్ణయం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి. హైడ్రా జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు, చట్ట ప్రకారమే చర్యలు ఉండాలి. మర్రి, మారుతి, గాయత్రి విద్యా సంస్థల పిటిషన్లపై విచారణ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆక్రమణదారులకు ముందే నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్య చేసింది. అలాగే హైడ్రా జీహెచ్ఎంసీకి ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2361 కోట్ల వ్యయం, 1.74 లక్షల మందికి ఉపాధి. అలాగే ఎక్స్ఫాస్ల పట్టాలతోనే చెరువులను ఎసరు, ఆ భూముల్లో వ్యవసాయం చేయొచ్చు, నిర్మాణాలు నిషేధం. అయినా 31,000 ఎకరాల సిక్కం భూములకు అసలు పట్టాలు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అక్రమాలు, పర్మనెంట్ పట్టాలుగా మార్చిన అధికారులు. ధరలీలకు కూడా ఎక్కడం, యథేచ్ఛగా అమ్మకాలు, కొనుగోళ్లు. దేశ వ్యతిరేకత పోస్టులు పెడితే జీవిత ఖైదు. సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం. ప్రభుత్వ స్కీమ్లకు ప్రచారం చేస్తే భారీగా పేమెంట్స్. ప్రతి నెల 3 లక్షల నుంచి 8 లక్షలు పొందే ఛాన్స్. అశ్లీల పరువుకు భంగం కలిగించే కంటెంట్ పెడితే క్రిమినల్ కేసులు. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ సాక్షి గనక చూసుకున్నట్టయితే అనుమతులు చెల్లవు, జన్వాడ ఫామ్ హౌస్ కు సర్పంచ్ అనుమతులు ఉన్నాయన్న అంశంపై సీఎం రేవంత్ 10 ఏళ్లుగా మంత్రిగా చేసిన కేటీఆర్ కు ఇది తెలియదా? ఎన్నికల అఫిడవిట్ లో ఫామ్ హౌస్ లీజ్ వ్యవహారం వెల్లడించారా? లేకుంటే అనర్హత వేటు, విచారణ తప్పదు, అక్రమాలను ఉమ్మడిగా పరిశీలిద్దాం. విపక్ష నేతలు రావాలి, మా కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాలుంటే చూపితే నేనే దగ్గరుండి కూల్చేస్తా. 111 జీవోలో మార్పులు చేయలేం. ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న గ్రామాల వరకే హైడ్రా పరిధి. హరీష్, కేటీఆర్ రుణమాఫీ జరగని వారి వివరాలు ఇస్తే మాఫీ చేస్తాం. కేజ్రీవాల్ కు బెయిల్ రాకముందే కవితకి ఎలా వచ్చిందని ప్రశ్న. ఇక నిన్న ఏదైతే మీడియా చిట్ చాట్ లో భాగంగా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆయన అడుగుతున్న ప్రశ్న కూడా కవిత విషయంలో కూడా ఒక ప్రశ్న సంధించారు. సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ రాకముందే కవితకు అసలు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే గతంలో ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు లీజ్ వ్యవహారం వెల్లడించారు కేటీఆర్ అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మా కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణాలు గనక ఉంచితే చూపిస్తే గనక నేనే దగ్గరుండి కూల్చేస్తా అంటూ ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నా బిడ్డ వచ్చింది. కవితను హత్తుకొని భావోద్వేగానికి గురైన శోభమ్మ. అంతకుముందు విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణుల ఘన స్వాగతం. కేటీఆర్ భర్త కుమార్తో కలిసి హైదరాబాద్ కు. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే ఓటుకు నోటు కేసులో నువ్వు కుమ్మక్కయ్యావా? ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు బెయిల్ లభించడంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. కవితకు బెయిల్ రావడాన్ని ప్రశ్నిస్తూ రేవంత్ ఓటుకు నోటు కేసులో బెయిల్ కోసం ఎవరితో కుమ్మక్కయ్యారంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించారు రేవంత్ రెడ్డిని. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నేనిస్తున్న వివరాలన్నీ వాస్తవమే, ఏ తప్పు గుర్తించినా రుణమాఫీ మొత్తాన్ని రికవరీ చేసుకోవచ్చు. రుణమాఫీ కాని రైతుల నుంచి అఫిడవిట్ స్వీకరిస్తున్న ప్రభుత్వం. కుటుంబ సభ్యుల వివరాల సేకరణపై మార్గదర్శకాల జారీ. ఇక జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2361 కోట్లతో ఏర్పాటు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. 2 దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రాంగ్ సైడ్ లో వెళ్తే లైసెన్స్ రద్దు. యుఎస్ మనదే జోష్. ఉద్యోగాలు చేసేవారి నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకు భారతీయ అమెరికన్ల హవా. విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుతూ మనదైన ముద్ర. సగటున జీవన ప్రమాణాల్లో అమెరికా స్థానికుల కంటే మనవారే ఉన్నతం. ఇక బెంగాల్ బంద్ హింసాత్మకం. ర్యాలీలు, పోలీసులతో ఘర్షణ, లాఠీ చార్జ్. బంద్ కు మిశ్రమ స్పందన. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి గనక చూసుకున్నట్టయితే కూల్చివేతలపై తగ్గేదేలే, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు. తొలుత చెరువులోని నిర్మాణాలను కూల్చడమే లక్ష్యం. తర్వాత బఫర్ జోన్లు, నాలాలు, పార్కులపై దృష్టి. నా కుటుంబ సభ్యులు ఆక్రమణలు ఉన్నాయంటే ఎవరినైనా ఆధారాలు చూపిస్తే వాటిని కూల్చేస్తామంటూ కూడా వ్యాఖ్య. ఇక నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టయితే సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో తిరుపతి రెడ్డి ఇల్లు, ఆఫీస్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అంగరంగ వైభవంగా డిసెంబర్ 9న లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. 4th సిటీకి అనువుగానే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్. కొందరినే టార్గెట్ చేయొద్దు, అందరినీ ఒకే విధంగా చూడాలి. ఈ మేరకు హైకోర్టు హైడ్రా విషయంలో తీవ్ర వ్యాఖ్యలు. స్మార్ట్ జహీరాబాద్. త్వరలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల అభివృద్ధి. చిత్రహింసలు పెట్టారు ముంబై నటి కాదంబరి, ఆమె తల్లి ఆశ ఆవేదన. అమ్మకాలకు మొక్కి అన్నకు రాఖీ కట్టి బంజారాహిల్స్ లోని తన నివాసంలో కవిత భావోద్వేగం. భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, జనాభా పెరుగుదల రేట్ను దాటేసిన వైనం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అమ్మా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం వల్లే బెయిల్. సచివాలయంలో తెలంగాణ తల్లి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ. ఇక
ఎవరిని వదలం, మల్లారెడ్డికి షాక్, అల్లుడికి కూడా హైడ్రా నోటీసులు. కవితపై కక్ష ఎందుకు? సిపిఐ నేత కూనమనేని. సిరిసిల్లకు బైపోల్, కేటీఆర్ పై అనర్హత వేటు, ఎమ్మెల్యే సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదు? ఎన్నికల అఫిడవిట్ లో లీజ్ వివరాలు ఏవి? కొత్త ప్రశ్నలు. కేటీఆర్ కు చిక్కులు. కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలి సీఎం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే హైడ్రా విషయంలో అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్నాయి, అలాగే కవిత బెయిల్ విషయంలో కూడా అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైడ్రా విషయంలో, కూల్చివేతల విషయంలో నేను తగ్గను, అలాగే నా తమ్ముడు గనక, అంటే నా కుటుంబ సభ్యులు ఎవరైనా ఆక్రమణలో ఉంటే ఖచ్చితంగా కూల్చేస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు మీరేమంటారు? విషయంలో ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ గడిచిన 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే క్రమక్రమంగా హైడ్రా తన కార్యకలాపాలను తప్పించుకుంటుందేమో, తన విధుల నుంచి దూరంగా వెళ్తుందేమో అన్న అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి. ఎప్పుడైతే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కొంత ప్రకటన చేశారు ఫాతిమా కాలేజ్ విషయంలో, అప్పటి నుంచి ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సొంత ఉన్న ఎన్ కన్వెన్షన్ అంతకన్నా ముందు కోకాపేట ఈ ఏరియాలో కొంత కూర్చివేత జరిగినప్పుడు చూపించినటువంటి దూకుడు ఇప్పుడు హైడ్రా పూర్తి స్థాయిలో తగ్గించింది. నోటీసులు జారీ చేయడం అంటే చెప్తున్న వాళ్ళు నోటీస్, కోర్టు ఆదేశాలు, కోర్టు మార్గదర్శకాలు, లేదంటే రూల్స్ ప్రకారంగా వెళ్ళాలని ఇవన్నీ చెప్తా ఉండొచ్చు. ఏం చెప్పినా చాలా స్పష్టంగా ఆక్రమణలే కనబడతా ఉన్నాయి. అనురాగ్ కాలేజ్ కానీ, లేకపోతే ఫాతిమా కాలేజ్ కానీ, అటు ఎంఎల్ఆర్ఐటి కానీ, మిగతా కళాశాలల విషయం, వాటి విషయంలో కొంత వెనక్కు తగ్గిందేమో అనే అనుమానం అయితే ప్రజలకు వస్తా ఉన్నాయి. పరిశీలిస్తున్నాము, చూస్తున్నాము, సర్వేలు చేస్తున్నాము. మరి ఈ సర్వేలు మిగతా కూల్చివేతలకు ఎందుకు ఇలా చేయలేకపోయారు? చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఎంఐఎం నేతలు ప్రభుత్వానికి సవాల్ వేశారు, ఫాతిమా కాలేజీ కలిసి 50,000 మంది విద్యార్థులు అడ్డుకుంటారన్న పరోక్షంగా అది ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తాం అని చెప్పడమే. విద్యార్థులు రారు, వస్తే కొంతమంది వెళ్తే 50,000 మంది వెళ్తే ఎట్లొస్తారు? వాళ్ళ ముసుగులో మరి కొంతమంది వస్తారు అనమాట. దీంతో కొంత తగ్గారేమో. అదేవిధంగా హైడ్రాకు విపరీతంగా వస్తున్నాయి కాంప్లైంట్స్. చెరువులు మాయమైనాయి, కుంటలు మాయమైనాయి, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని, ఎండోమెంట్ భూములను లాక్కున్నారని ఈ రకంగా వస్తా ఉంది. వీటి విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ తీసుకోవట్లేదు. కానీ రేవంత్ రెడ్డి నిన్న చేసిన ప్రకటన నిజంగా అది కార్యరూపం ధరిస్తే హైదరాబాద్ కు పట్టిన శనిపోతుంది, పట్టిన కాలుష్య పీడ పెరుగుతుంది, పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి మరొక వ్యాఖ్యలు కూడా చేశారు. 5 రోజుల్లో ఇంకా కూల్చివేతలు ఉంటాయి, మరిన్ని కూల్చివేస్తాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ హైకోర్టు కూడా స్పందించింది తీవ్రంగా. హైకోర్టు వ్యాఖ్యలు కూడా మనం చూసుకున్నట్టయితే అసలుకి అందరివి కాదు, కొందరినే టార్గెట్ చేయడం కాదు, అందరినీ చూడాలి, ముందుగా పరిశీలించండి, ఆ తర్వాతే కూల్చండి అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు వ్యాఖ్యలపై మీరేమంటారు? హైకోర్టు చెప్పింది కరెక్ట్, మొదటి నుంచి చెప్తా ఉంది హైకోర్టు. ఎన్ కన్వెన్షన్ విషయంలో చెప్పింది, కాకపోతే ఎన్ కన్వెన్షన్ పూర్తి స్థాయిలో కూల్చివేసింది. హైదరాబాద్ కూల్చులు చాలా వివాదాత్మక. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో హైదరాబాద్ వివేకంగా వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లో కోర్టు విషయాలు తెలుసు కాబట్టి అంతకంటే ముందే మొత్తం దాన్ని నేలమట్టం చేయాలన్న ఉద్దేశంతో మధ్యాహ్నంలోనే దాన్ని అంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేశారు. పెద్ద ఎత్తున యంత్రాలు తీసుకెళ్లి, బుల్డోజర్స్, జేసీబీలు ఇవన్నీ తీసుకెళ్లి మొత్తంగా దాన్ని నిలబట్టం చేశారు. మరి మిగతా వాటి విషయంలో ఎందుకు చూపట్లేదు? కోర్టు పరిధిలో ఉంది, కోర్టు తెలుస్తుంది. గతంలో ఉన్న స్టే ఆర్డర్ ఉందని నాగార్జున చెప్పడము, అసలు అనుమతి ఎట్లా వస్తుంది, అవంతా తప్పు అని చెప్పేసి హైడ్రా ప్రకటించాము. ఈ నేపథ్యంలో అదంతా కోర్టులో తేలుతుంది.
స్పష్టంగా కనబడుతున్న అక్రమాలు వీటి విషయంలో హైడ్రా ఎందుకు అట్లా దూకుడుగా వెళ్ళట్లేదు? మొదట వారం 10 రోజులు ఇక్కడ దూకుడుగా వెళ్ళింది కొన్ని చోట్ల అక్కడ విషయం వెళ్ళట్లేదు. మరి మిగతా విషయం కూడా వెళ్ళాలి కదా. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, అనుమతులు పరిశీలించండి, చూడండి. మరి అప్పుడు చూడాలి కదా. హైకోర్టు ఇస్తున్నట్టే అధికారులకు చట్టం చదువుకున్నారు, చట్టం గురించి తెలుసు అధికారులు. మరి అధికారులు అప్పుడు చట్టం గురించి తెలుసుకుని వాళ్ళు తెలుసుకొని చేయాలి కదా కూల్చివేతలు. కొంతమంది కూల్చి కొంతమందిని బెదిరించే విధంగా వ్యవహరించడము ఇది కొంత అనుమానానికే తావిస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పింది, 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, మరి 1,00,000 అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తారా, కూల్చేస్తారా అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రకారం చూసుకున్నట్టయితే అంటే ప్రభుత్వం టార్గెట్ చేసే కొంతమందివే కూలుస్తుందంటారా? ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, మరి విద్యా సంస్థల మీద కూడా భూమి పత్రాలను ఫస్ట్ పరిశీలించండి, ఆ తర్వాత వారు ఏం చెప్తారో వినండి, 7 రోజులు మాత్రమే గడువు కూలుస్తామన్న నోటీసులపై హైకోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? గ్రేటర్ హైదరాబాద్ లో ఆక్రమణ కూల్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఏడాది బడ్జెట్ కావాలి, ఓన్లీ హైదరాబాద్ కేటాయించిన అవసరం ఉంది. 1,00,000 అని అంటున్నారు, అంటే 1,00,000 అని హైకోర్టు చెప్తుండొచ్చు, కానీ అంత కొన్ని నిందలు ఉంటాయి ఆక్రమణలు, అంత కొన్ని నిందలు ఆక్రమణ ఉంటాయి. మరి వీటన్నిటి కూలుస్తారా? ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అంటే దీంట్లోనే వెనక్కి వెళ్ళాను, గతంలో పార్టీలు వెళ్ళాయి, నేతలు వెళ్ళారు, కానీ నేను వెళ్ళాను. ఖచ్చితంగా హైదరాబాద్ ను పరిరక్షించడమే తన బాధ్యత, హైదరాబాద్ ని కాపాడుకోవడమే తన లక్ష్యం. కేంద్ర ఈ తరహా ఉపద్రవాలు వచ్చినప్పుడు హైదరాబాద్ తట్టుకునే విధంగా ఉండాలి అంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని కొంత కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి చెప్పాను. సరైనది, మంచిదే అది, కానీ అది కార్యరూపం దాలుస్తుందా పూర్తి స్థాయిలో అనేది మరోసారి అనుమానం వస్తా ఉంది. కూర్చివేది ఎవరు సరే తమ భేదం లేదు, నీవోలు నావోలని లేదు. వాళ్ళు ఆక్రమణ చేపట్టారు అంటే కూలుస్తాను, ఆధారం ఇవ్వండి అన్నారు. వేల సంఖ్యలో హైదరాబాద్ ఆధారాలు వస్తా ఉన్నాయి, శాటిలైట్ చిత్రాలని, ఆ చిత్రాలని, ఈ చిత్రాలని వస్తా ఉన్నాయి. శాస్త్రీయమైన పద్ధతి కూడా కొంతమంది ఇచ్చారు, మరి వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు. అవసరమైతే హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు, హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వమైనా వెళ్ళొచ్చు. పూర్తి స్థాయి ఆధారాలు ఇవి, పూర్తి స్థాయిగా ఈ ఆధారం మా దగ్గర అనుమతులు లేకుండా కట్టారు కాబట్టి వీటికి కూలుస్తున్నా అనుమతించండి అని చెప్పి వెళ్ళొచ్చు కదా. అయితే వెళ్ళట్లేదు. హైకోర్టు చెప్పిన విషయం అడిగిన విషయాన్ని మాత్రమే చెప్తుంది, కానీ తన యొక్క విధులు ఏంటి, తన కర్తవ్యాలు ఏంటి అనే విషయాన్ని కూడా హైకోర్టు చెప్పాల్సిన అవసరం. కోర్టులలో విషయం తేలియాలంటే కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ లోపల పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ హైడ్రా మొదట్లో ఉన్న దూకుడు లేకుండా పోయింది. హైడ్రాకు చాలా హైప్ వచ్చింది, దాంతో అనుమానం లేదు. చాలా మంది ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, సామాన్య పౌరులు కానీ కోరారు, మా పరిధిలో విస్తరించండి, మా జిల్లాలో విస్తరించండి, మా కాన్స్టిట్యూషన్ విస్తరించండి అని కోరుతున్నారు. అట్లాంటి అంత పవర్ఫుల్ అధికారులు ఉన్నటువంటి హైడ్రా కొంత నీరసించిందేమో అన్న అనుమానాలు కలుగుతారు 2-3 రోజుల నుంచి వస్తున్నటువంటి ఈ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే. పూర్తిగా నీరసించిందా, ఏమైపోయిందా? కట్టడాలు కండకు కనిపిస్తున్నాయి సార్, కండకు కనిపిస్తుంటే కూడా పట్టించుకోకుండా మాకు ఇంకా రాలేదు, మేము చూస్తాము అనడం అనేది సరైనది కాదు. అలాగే చూసుకున్నట్టయితే సీఎం సోదరుడి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ కనుక నా కుటుంబ సభ్యులు కనుక ఆక్రమణ జరిగితే కనుక వాళ్ళు నేనే కూల్చేస్తా అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక సీఎం సోదరుడి ఇంటి నోటీసుల్లో రుజువైతే కూల్చేసే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పారు కాబట్టి కేసు చూడాలి, వాలంటీర్గా ముందుకు రావాలి. వాళ్ళు తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సోదరుడు తిరుపతి రెడ్డి కొంత ఆక్రమించి దుర్గం చెరువులు కొంత ఎఫ్టీఆర్లు
బఫర్ జోన్ దీంట్లో కట్టారు కొన్ని నిర్మాణాలు అని చెప్పేసి కొంత ఫోటోలు వచ్చాయి, కొంత కంప్లైంట్ కూడా వచ్చాయి, నోటీస్ కూడా జారీ చేశారు. మరి ఇప్పుడు తిరుపతి స్పందించాల్సిన అవసరం ఉంది. తెచ్చి కట్టిరా, తెలియ కట్టిరా, హనుమంత్ హృదయాన్ని కట్టిరా, దేని కూడా కట్టారు, మరి వాటి తొలగిస్తారా లేదా అనే విషయం తిరుపతి రెడ్డి ముందుకు రావాల్సిన అవసరం, తిరుపతి చెప్పాల్సిన అవసరం. తిరుపతి రెడ్డి విషయంలో సీఎం కూడా చొరవ చూపాలి. ఒకవేళ తిరుపతి రెడ్డి ముందుకు రాకపోతే సీఎం పిలిపించి మాట్లాడి దానికి ఏదో పరిష్కారం చూపాలా, తొలగించే విధంగా చర్యలు తీసుకునేందుకు ఆదేశించారు. ఎందుకంటే ప్రజానాయకుడు, ప్రజల్లో ఒక క్రేజీ ఉన్న నేత రేవంత్ రెడ్డి. ఆ క్రేజీ ఉన్నప్పుడు ఒక ఆదర్శవంతమైన నేత తను అనుసరిస్తే కొంత ప్రజలు కూడా దాన్ని ఆచరించే అవకాశం ఉంటాయి. ప్రజలకు ఆదర్శంగా ఉండాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, నిర్ణయం. కాబట్టి ఆ విషయంలో తిరుపతి రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి గారు చూపాల్సిన అవసరం ఉంది. వాటిని నిజంగా అక్రమ కట్టడాలు అయితే, నోటీసులు జారీ చేసినట్టుగా అక్రమ కట్టడాలు అయితే ఎంతమైనా అక్రమ కట్టడం తొలగించి మిగతాది ఆయన నిర్మాణాలు చేసుకునే అవకాశం. అలాగే జన్వాడ ఫామ్ హౌస్ మీద కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు జన్వాడ ఫామ్ హౌస్ ని లీజుకు తీసుకున్నట్టు చెప్పలేదు, మరి ఈ మేరకు అయితే ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి, విచారణ తప్పదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చంటారు? కేటీఆర్ తప్పుల తప్పులు చేస్తుందేమో అన్న అనుమానం వస్తా ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ తప్పులు చేస్తున్నదేమో అన్న అనుమానం వస్తా ఉంది. అధికారం ఉన్నంతసేపు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ నాదే, నా ఫామ్ హౌస్ కన్నెత్తి చూడద్దు, కన్నెత్తి చూస్తే పొరుషంతా కంట్లో పొరుషంతా అనే విధంగా వివరించారు. ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రతిపక్ష నాయక ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి జైలుకు పంపడము, ఆయన డిటెన్షన్ జైల్లో ఉంచడము. స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు అసెంబ్లీలో, నన్ను డిటెన్షన్ జైల్లో ఉంచారు అంటే. ఈ రకంగా వివరించినటువంటి కేటీఆర్, అధికారం ఉన్నంతసేపు ఆ రకంగా వివరించినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, రేవంత్ రెడ్డి కేసు బుక్ చేసినప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఎవరో మధుసూదన్ రెడ్డి ఆయన ఎవరో అసలు తెరపై గాలి పేరు, కేటీఆర్ పేరు తెరపై వచ్చింది, కేటీఆర్ కాంపిటీషన్ వచ్చింది. మరి కూల్చివేసిన అక్రమాన్ని హైదరాబాద్ గుర్తించింది, కూల్చివేత రంగా సిద్ధమవుతుందన్నప్పుడు చాలా సడన్గా మైసూర్ రెడ్డి ఎక్కడికి వచ్చాడు. రెండో అఫిడవిట్ లో వాస్తవానికి ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలనుకున్న నేత ఎవరైనా సరే పోటీ చేసే సమయంలో, నామినేషన్ వేసే సమయంలో తన సంబంధించిన ఆస్తులు వివరాలన్నింటినీ బహిర్గతం చేయాల్సిన అవసరం. ఆస్తులున్నా, అప్పులున్నా, స్థిరాస్తులు, మిగతా అంశాలన్నిటి కూడా చేయాల్సిన అవసరం. పరుగులలో పార్ట్నర్షిప్ ఉన్నా, ఏ ఉన్నా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. పోలీస్ కేసున్నా వాటిని కూడా చేర్చాల్సిన అవసరం. మరోపక్క చూసుకున్నట్టయితే కవిత బెయిల్ పై కూడా ఫామ్ హౌస్ విషయంలో అసలు ఎందుకు కేటీఆర్ అఫిడవిట్ లో పెట్టలేదు? జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, నేను ప్రస్తుతం పలానా జన్వాడ ఫామ్ హౌస్ లో, ఆ జన్వాడ ఫామ్ హౌస్ పలానా మధుసూదన్ రెడ్డి ఆయనకు, మరి ఆయన నేను ఇంత అద్దె ఒప్పుకున్నాను, ఆ రెంట్ చెల్లిస్తున్నాను, చెక్కు రూపంలో, నగదు రూపంలో ఏదో చెప్పాలిగా. మరోపక్క చూసుకున్నట్టయితే కవితపై కూడా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అసలుకి కేజ్రీవాల్ కి రాకముందే కవితకి బెయిల్ ఎలా వచ్చింది, బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టి కవితకి బెయిల్ వచ్చింది అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మరో పక్కన కేటీఆర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మరి ఇటు రాహుల్ కి అలాగే సోనియాకి ఎలాగా బెయిల్ వచ్చింది, మీరు కూడా గతంలో కుమ్మక్కయ్యారా అంటూ కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీనిపై మీరేమంటారు? నిన్ననే మనం అనుకున్నాం, కేసు ఆధారాలుంటే అరెస్ట్ చేయడం దర్యాప్తు సంస్థలకు ఎంత హక్కు ఉన్నదో, బెయిల్ పొందే హక్కు కూడా పౌరులకు ఉన్నది. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చేయొచ్చు, అది తర్వాత విషయం. దోష నిర్దోష అనేది విచారణ పూర్తయితే బయటకు రాదు. ఎవరు చెప్పుకున్నా నేను దోషిని కాదు, నేను నిర్దోషిని, లేకపోతే నేను అన్యాయంగా బలయ్యానని చెప్పుకున్నప్పటికీ ఓకే, తాత్కాలికంగా ఉపశమనం ఏదో మనశ్శాంతి కోసం బాగుంటుంది, ఎదుటి వాళ్ళు వినేది కూడా బాగుంటుంది, దాంట్లో అనుమానం లేదు. కానీ వాళ్ళు అరెస్ట్ చేసినందుకు వాళ్ళకి ఎంత హక్కు ఉన్నదో, బెయిల్ పొందేందుకు కూడా ఎదుటి వ్యక్తి అంతే హక్కు ఉంటుంది. ఆ హక్కును నిన్న కవిత వినియోగించుకున్నారు.
అరెస్ట్ అయిన తెల్లారి నుంచి కవిత పోరాటం చేస్తా ఉన్నారు బెయిల్ కోసం. చివరకు దర్యాప్తు సంస్థల తీరును పరిశీలించిన తర్వాత పురోగతి లేదని భావించినటువంటి కోర్టు బెయిల్ ఇచ్చారు. అది 5 నెలల, 10 నెలల, 20 నెలల, 30 నెలల అని అనవసరం. అంటే బెయిల్ రావడంలో ఏదో పార్టీలు నిన్నే అనుకున్నాం మనం. కోర్టులకు పార్టీలను అంటగట్టి, కోర్టులకు రాజకీయాలను అంటగట్టి అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అనేది వెళ్ళలేదు. నిన్న కవిత విషయంలో ఏ పార్టీని మనము ఇక్కడ పక్కకు పెట్టే పరిస్థితి లేదు. బీజేపీ అదే తరహా వివరించింది, కాంగ్రెస్ అదే తరహా వివరించింది, బీఆర్ఎస్ అదే తరహా వివరించింది. ఒకరికి బెయిల్ వస్తే ఒక రకము, ఇంకొకరు బెయిల్ వస్తే ఇంకో రకము. బెయిల్ రానంత కాలము బీఆర్ఎస్ ఇటు బీజేపీ కాంగ్రెస్ ను బదనాం చేసింది. బెయిల్ రాకుండా అడుగుతున్నారు, కుట్రలు చేస్తా ఉన్నారు, ఎదుగుదలను ఆపుతున్నారు. బీఆర్ఎస్ ఎదుగుదలను ఆపుతా ఉన్నారు, బీఆర్ఎస్ యూత్ను నివారించేందుకు కవితను అరెస్ట్ చేశారు. కేసీఆర్ ను ఎదుర్కోలేక పరోక్షంగా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బెయిల్ రాగానే మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సీటును బీఆర్ఎస్ కట్టబెట్టింది కాబట్టి వచ్చిందని చెప్పి బీజేపీ. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారమే పుట్ట జరిగింది కాబట్టి బీజేపీ దర్యాప్తు సంస్థలను కవిత బెయిల్ విషయంలో సూచనగా వ్యవహరించమని ఆదేశించింది కాబట్టి బెయిల్ వచ్చింది. ఈ రకమైన బెయిల్ రావడం వెనకాల రాజకీయాలు లేదు. కోర్టులకు రాజకీయాలను ఆపాదించి న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఎవరైనా సరే నిన్న కేటీఆర్ కూడా మాట్లాడారు. డెక్కన్ ఎరాల్డ్ కేసు విషయంలో గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా బెయిల్ వచ్చింది. ఆయన ప్రకటించారు. అదేవిధంగా బోటుకు నోటు కేసు విషయంలో ఆర్ఎస్ అయినటువంటి రేవంత్ రెడ్డి బెయిల్ పైన ఉన్నారు. మరి మీకు కూడా బెయిల్ విషయంలో మీరు బీజేపీతో కుమ్మక్కని మేము అనవచ్చా? ఇది వాస్తవం. ఒక రకంగా చెప్పాలి, ఒకరికి బెయిల్ వస్తున్నామో న్యాయ ప్రకారంగా వచ్చింది, నేను కొట్టాడి తెచ్చుకున్నా అంటారు. ఇంకొకరు బెయిల్ వస్తే రాజకీయ ఒత్తిళ్ళు అంటారు. ఓట్ల మీద ఒత్తిళ్ళన్నీ ఉండనే ఉండవు. ఓట్లు ఎప్పుడు ఒత్తిళ్లకు, రాజకీయ ఒత్తిళ్లకు, రాజకీయ నేతల పలుకుబడికి, రాజకీయ నేతలకు ఉన్నటువంటి ఆదరణ వీటికి ఎప్పుడు కాదు. చట్టం ప్రకారంగా న్యాయం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి న్యాయ సూత్రాలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని న్యాయ సూత్రాలకు అనుకూలంగా వ్యవహరించి కోర్టులు నిర్ణయం తీసుకుంటారు. రైట్ రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే హైడ్రా విషయంలో కూడా అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ప్రధానంగా అయితే కోర్టు కూడా దీనిపై తీవ్రంగా స్పందించడం జరిగింది. కొందరినే టార్గెట్ చేయొద్దు, చూసి అందరినీ ఒకేలా చూడాలంటూ కూడా వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఒకవేళ కనుక నా కుటుంబ సభ్యుల ఆక్రమణలే జరిగి ఉంటే గనక అఫిడవిట్లు ప్రధానంగా చూపించండి, సాక్ష్యాలు చూపించండి, ఖచ్చితంగా నేను కూల్చివేస్తానంటూ కూడా వ్యాఖ్య చేశారు. అలాగే జన్వాడ ఫామ్ హౌస్ లో కూడా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి జన్వాడ